కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు? ఇప్పుడు ఇదే అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కేజ్రీవాలే జైలు నుంచి సీఎంగా పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు చెప్తూ ఉండటం చర్చనీయాంశమైంది. సీఎం జైలు నుంచి పాలన చేయడం సాధ్యమేనా? చట్టం ఏం చెబుతోంది? టెక్నికల్ రీజన్స్ ఎలా ఉన్నాయి? ఒకసారి చూద్దాం. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ పాలన వ్యవహారాలు సాగేదేలా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆప్ ముందు నుంచి చెబుతున్నట్లు కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన సాగిస్తారా? అది సాధ్యమేనా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే జైలు నుంచి పాలన చేయడానికి న్యాయపరంగా వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి సీఎం అరవింద్ కేజ్రీవాలే. ఇప్పటి వరకు దేశంలో ఏ సిట్టింగ్ సీఎం అరెస్ట్ కాలేదు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తారని తెలిసిన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి వేరే వారికి బాధ్యతలు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. బీహార్ సీఎంగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పశు దాణా కుంభకోణం కేసులో అరెస్ట్ అయినప్పుడు లాలూ తన పదవిని రబ్రీదేవికి అప్పగించారు. రీసెంట్ గా జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ పదవులకు రాజీనామా చేసి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ మాత్రం సీఎం పదవికి రిజైన్ చేయలేదు. ఆయన జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు చెప్తూ ఉండడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు మాత్రమే ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. పదవీ కాలం పూర్తయ్యేంత వరకు ఎలాంటి సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరగకుండా రాష్ట్రపతి, గవర్నర్లకు రక్షణ ఉంటుంది. అధికార విధుల నిర్వహణకు ఎలాంటి అడ్డు ఉండదు. ఈ వెసులుబాటు ముఖ్యమంత్రులకు లేదు. రాజ్యాంగంలోని సమానత్వ హక్కు ప్రకారం చట్టం ముందు అందరూ సమానమేనన్న పరిధిలోకి వస్తారు. అయితే సీఎం అరెస్ట్ అయితే పదవి నుంచి ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై చేసే అధికారం కూడా ఎవరికీ లేదు. జైలులో ఉంటూ తన బాధ్యతలను సీఎం నడిపించడం లాజికల్ గా సాధ్యం కాదు. కేబినెట్ భేటీలు, అధికారులతో రివ్యూలు, నిత్యం ఫైల్స్ పై సంతకాలు చేయడం ఆచరణ సాధ్యం కాదు. ఫోన్లు మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోవు. అధికారులు, మంత్రులు రెగ్యులర్ గా జైలుకు వెళ్లి రావడానికి నిబంధనలు అడ్డు వస్తాయి. ఒకవేళ కోర్టు పర్మిషన్ తో సమావేశాలు నిర్వహించినా ఈడీ అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. ఫైల్స్ మీద సంతకాలు చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బందే ఉండదు. కానీ కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించడానికి మాత్రం ఓ మంత్రిని ఇన్ఛార్జిగా నియమించాల్సి ఉంటుంది. అయితే అరెస్ట్ అయిన సీఎం జైలు నుంచి పాలన చేయొద్దని లీగల్ అడ్డంకులైతే లేవు. చట్ట ప్రకారం ఏదైనా కేసులో దోషిగా తేలితేనే ముఖ్యమంత్రిపై అనర్హత వేటు పడడం లేదా తొలగింపు ఉంటుంది. ఇప్పుడైతే నిందితుడుగానే ఉన్నారు కేజ్రీవాల్. ఆయన దోషిగా నిరూపణ కాలేదు కాబట్టి జైలు నుంచి పాలన చేయడానికి చట్టపరంగా చిక్కులైతే లేవంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. ఒక ముఖ్యమంత్రిని 2 కారణాలతో తొలగించడం రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. 1, అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు. 2, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు సీఎం పదవిని కోల్పోతారు. ఈ 2 సిచ్యువేషన్స్ ఇప్పుడు కేజ్రీవాల్ కు వర్తించవు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు కాబట్టి నైతికత అనే అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఎథికల్ గా సీఎం పదవికి రిజైన్ చేయాలనేది బీజేపీ డిమాండ్. కేజ్రీవాల్ తప్పే చేయలేదని బీజేపీ కక్షగట్టి అరెస్ట్ చేసిందని, అలాంటప్పుడు సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. పైగా కేజ్రీవాల్ కేవలం నిందితుడిగానే ఉన్నారని, దోషి అని తేలినప్పుడు సీఎం పదవి నుంచి తప్పుకుంటారని వాదిస్తోంది ఆప్. అయితే ప్రజాభిప్రాయం ప్రకారమే కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారని చెప్తోంది ఆప్ పార్టీ. మద్యం కుంభకోణం కేసులో ఒకవేళ అరెస్ట్ అయితే కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేయాలా అని గత డిసెంబర్లోనే ఆప్ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. రాజీనామా అవసరం లేదని, ఎక్కడి నుంచైనా ఆయనే పాలన సాగించాలని 90% మంది అభిప్రాయం తెలిపారని ఆప్ చెప్తోంది.
మరోవైపు ప్రస్తుతం ఢిల్లీ పరిణామాలను పరిశీలిస్తున్న కేంద్ర హోంశాఖ తదుపరి చర్యలపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది. కేజ్రీవాల్ రాజీనామా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దు చేయడం లేదా కేజ్రీవాల్ ను పదవి నుంచి తొలగించడం అనే 2 ఆప్షన్లలో ఒకదాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ ను తప్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. ఆర్థిక నేరం చేసిన కేజ్రీవాల్ కు సీఎంగా ఉండే అర్హత లేదని పిల్లో పేర్కొన్నారు సుర్జిత్ సింగ్ యాదవ్. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతోందనేది ఆసక్తికరంగా మారింది.